ఒక పరీక్ష యందు ఏనకు 30% మార్కులు వచ్చాను, కానీ 6 మార్కులతో ఫెయిల్ అయినాడు. అదే పరీక్ష యందు బీనకు 40% మార్కులు వచ్చాను, ఇతడికి పాస్ మార్కుల కంటే 14 మార్కులు ఎక్కువగా వచ్చాను. 14 మార్కులు ఎక్కువ వచ్చాను. అయినా ఆ పరీక్ష యందు గల గరిష్ట మార్కులు ఎంత? ఇప్పుడు ఇందులో ఇద్దరి గురించి చెప్పాడు. ఏకు 30% వచ్చినాయి, 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. బికి 40% వచ్చినాయి, ఈయనకు ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి? 14 మార్కులు. ఇక్కడ టోటల్ మార్క్స్ మనకు ఎన్నో తెలియదు కాబట్టి ఎక్స్. ఇప్పుడు ఏ ద్వారా పాస్ మార్కుల సంఖ్య కనుక తీసుకుంటే, ఏ ద్వారా పాస్ మార్కుల సంఖ్య, ఈయనకు వచ్చిన ఎన్ని మార్కులు? 30%. 30% ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎన్ని మార్కులు ఫెయిల్ అయ్యాడు? 6 మార్కులు. ఈయనకు 6 మార్కులు కలిపితే ఇవి పాస్ మార్కులు అనొచ్చు కదా. అలాగే సెకండ్ పర్సన్ వచ్చేసి 40 వచ్చినాయి ఈయనకు. ఈయన దాంట్లో ఎక్సెస్ ఉన్నాయి. ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి? 14 ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. వీటిని పాస్ మార్కులే అంటాము, వీటిని కూడా పాస్ మార్కులే అంటాం. ఇది ఏ ద్వారా కనుక్కున్నాము, ఇది బి ద్వారా కనుక్కున్నాం అనమాట. రైట్. ఇప్పుడు ఇందులో ఎక్స్ కనుక్కో, నీకు ఆన్సర్. ఈ 40% 30%ను అటు పంపించేసి ఆ 14 ఇటు తీసుకొచ్చాయి. అప్పుడు ఏమవుతుంది? 40% ఆఫ్ ఎక్స్ మైనస్ 30% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది 20 అనమాట. ఇది 10% అంటే 10/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఇది 0 0 క్యాన్సిల్, ఇది క్రాస్ చేస్తే 20 ఇంటూ ఈ 10 ఇటు వస్తుంది కదా, 10 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 200 అనమాట. సో 200 ఈజ్ ద ఆన్సర్. ఇలా కాకుండా దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ పర్సన్కి వచ్చిన మార్కులు 30%, ఈయన 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు, 6 కలిపితే పాస్, అంటే ఈ సమాచారం పాస్ మార్కులది అనమాట ఏ ద్వారా. అదే బి ద్వారా కనుక్కుంటే 40% మార్క్స్, ఈయన దగ్గర 14 మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసేయాలి. ఈ రెండింటి ద్వారా ఇవి కూడా పాస్ మార్కులు అనమాట. ఈయనకు పర్సంటేజ్ ఎంత తేడా ఉందంటే 10% తేడా ఉంది. ఈయన దగ్గర 30 ఉంది, ఈయన దగ్గర 40 ఉంది. ఈయనకు మార్కులు తేడా ఎంత ఉందంటే ఈయనది 6 తక్కువ ఉన్నాయి, ఈయనకు 14 ఎక్కువ ఉన్నాయి, అంటే 20 అనమాట. సో 10% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 20 అనమాట. సార్ 20 ఎట్లా సార్, మాకు 8 కనిపిస్తుంది కదా అంటే అలా కాదు. ఫస్ట్ పర్సన్ 6 మార్కులు తక్కువ వచ్చినాయి కదా, ఆయన పాస్ కావాలంటే 6 మార్కులు తెచ్చుకోవాలి, మళ్ళీ తర్వాత 14 మార్కులు తెచ్చుకుంటే అప్పుడు ఈయన దగ్గరకు వస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ 10% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 20. మనకేమడిగాడు? 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు, క్రాస్ చేయి, 200 మార్క్స్ వస్తే డైరెక్ట్గా చేయొచ్చు.